నమస్తే. ఈరోజు మీకు తోటకూర మామిడికాయ వెల్లుల్లి కారం చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన చూసిద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. ఇది పాన్ వేడాక ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్ పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగింది కదా, మనం ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు తాలింపు గింజలు కూడా వేసుకుందాము. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నమాట. ఓకేనా. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. వెల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. వేసుకున్నాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మరి కలుపుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూర వేసుకుందాము. పొడి వేసుకున్నాము. కట్ చేసుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాము. ఇప్పుడు చెప్పాను కదా, ఒక టమాటా ముక్కలు, ఒక టమాటా, ఒక్క కాయను మాత్రం ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పసుపు కూడా ఇప్పుడే వేసుకుందాము. 1 స్పూన్ వేసుకుంటున్నాను పసుపు. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు కూడా వేసుకుందాము. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. 4 కట్ట తోటకూరకి ఈ సైజు మామిడికాయ అయితే సరిపోతుంది. ఒకసారి మూత పెట్టేసుకున్నామండి. మగ్గనిద్దాము. ఇది ఒక చిన్ని గ్లాసు వాటర్ పోసుకున్నాము. ఎందుకంటే మామిడి ముక్కలు ఉడకాలి కదా, మామిడికాయ ముక్కలు, అందుకని. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. చూసేద్దాం అప్పుడు ఒకసారి. చాలా మగ్గిపోయినాయి కదా. ఇది కూడా ఇలా నొక్కితే చితుక్కోవాలన్నమాట మామిడికాయలు. ఇది కూడా చాలా గుజ్జుగా అవ్వాలి, అట్లా టేస్ట్ ఉంటుంది. ఓకేనా. చాలా మగ్గిపోయిందండి. ఇలా ఈ మూమెంట్లో మనము వెల్లుల్లి కారం వేసుకుందాము. ఇందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని దంచుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కారం 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయలు ఒక 6-7 రెబ్బలన్న. ఇది దంచుకొని వేసుకోవాలి. ఒకసారి అలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదే మూమెంట్లో మనం ఉప్పు కారం చూసుకోవాలి. కారం అయితే సరిపోతుంది. ఉప్పు కారాలు మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళేనండి. కొంచెం ఇప్పుడు మాత్రం ఉప్పు చూసుకున్నాము. ఇలాగో నాకైతే కొంచెం ఉప్పు పడుతుందండి. 1 స్పూన్ వేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలిపండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంచి మంచి వీడియోస్ తోటి నేను ముందుకు వస్తాను. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఇలా కట్ చేసి వేసుకునేది అనుకుంటే నలిపి చేతులతో తింపేసుకోవటమే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ ఫ్లేవర్ అంటే కూరలోకి పోతుంది అనమాట. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర మామిడికాయ వెల్లుల్లి కారం రెడీ. ప్లీజ్ అంటే మీరు చూసి వెళ్ళింది ఒక లైక్ ఇవ్వండి, ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. చూసారు, ఈ సైడ్ లెంట్ కూడా ఆయిల్ వదులుతుంది. ఇలా వండుకోవాలండి. చాలా బాగుంటుంది. 2 రోజులు కూడా పాడవకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.